బీఆర్ఎస్ లో సీక్రెట్ ఆపరేషన్ నడుస్తోందా? గులాబీ పార్టీలో తాజా పరిణామాలు చూస్తుంటే అవును అని అనిపిస్తోంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయి పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా దక్కకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల ద్వారానైనా పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు గులాబీ దళపతి స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. సొంత పార్టీ నేతల పనితీరుపైనే గులాబీ బాస్ ఫోకస్ పెట్టారు. ప్రజాక్షేత్రంలో ఉంటున్న నేతలెవరు, టైంపాస్ చేస్తున్న నేతలెవరు అన్న దానిపై బీఆర్ఎస్ అధిష్టానం వివరాలు సేకరిస్తున్నారు. ప్రజా సమస్యలపై కొట్లాడకుండా తెలంగాణ భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్న నేతలెవరు, ప్రజాక్షేత్రంలో ఉన్న వారికే పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ అధినేత భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ పదవుల్లో యువతకు ప్రాధాన్యతపై ఫోకస్ చేసినట్లు స్పష్టమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా గులాబీ బాస్ వ్యూహరచన చేస్తున్నారట. ఇందులో భాగంగానే మొదట పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ నేతల పనితీరుపై బీఆర్ఎస్ అధిష్టానం ఫోకస్ చేసింది. ముఖ్యంగా పార్టీలో చురుగ్గా పాల్గొంటున్న వారికి పార్టీ పదవుల్లో ప్రాధాన్యత కల్పించే విధంగా వ్యూహరచన చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా తెలంగాణ భవన్ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న నేతలను ఇప్పటికే గులాబీ దళపతి గుర్తించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హడావుడి చేసిన ఇంకొందరు నేతలు సైలెంట్ అయిన విషయాన్ని సైతం గులాబీ బాస్ గుర్తించారు. ప్రజా సమస్యలపై ప్రజల్లోకి వెళ్లాలని, క్యాడర్లోనూ జోష్ నింపాలని ఇప్పటికే బీఆర్ఎస్ నాయకత్వం ఆదేశించిందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అయినా నేతల తీరులో మార్పు రాకపోవడంపై కేసీఆర్ ఆరా తీసినట్టు తెలిసిందే. ప్రతిపక్ష నేతలుగా ప్రజలకు భరోసా కల్పించాల్సిన నేతలు తెలంగాణ భవన్లో జరిగే కార్యక్రమాలకే పరిమితం కావడంపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజల పక్షాన పోరాటం చేసే వారికి ప్రాధాన్యత కల్పించాలి అన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ లో కొంత స్తబ్దత నెలకొంది. మరో స్థానిక సంస్థల ఎన్నికలకు నేతలను తయారు చేసుకోవాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. అందులో భాగంగా యువతపై కేసీఆర్ ఫోకస్ పెట్టారట. పార్టీ నాయకత్వాన్ని పటిష్టం చేసి గ్రామ స్థాయి నుంచి యువతను ప్రోత్సహించాలని నిర్ణయించారని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. యాక్టివ్ గా ఉండే యువ నేతల వివరాలు అధినేత కేసీఆర్ సేకరిస్తున్నారట. గత అనుభవాల నేపథ్యంలో కేసీఆర్ దిద్దుబాటు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. యువతకు అవకాశం కల్పిస్తూనే కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉండే వారికే అవకాశం ఇవ్వాలని నిర్ణయించారట. జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేటర్లుగా ఉన్న వారికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారట. పార్టీకి యువ నాయకత్వం అవసరముందని భావిస్తున్న గులాబీ బాస్ సీనియర్లను పార్టీ కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించారట. పార్టీ ఫిరాయించిన నేతలను మాత్రం నమ్మొద్దన్న అభిప్రాయానికి వచ్చారట. కేసీఆర్ సూచనలతో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని గులాబీ పార్టీ నేతలు భావిస్తున్నారట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. డీలిమిటేషన్ లో భాగంగా నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉన్న చోట ఇప్పటి నుంచే నాయకులను తయారు చేయాలని బీఆర్ఎస్ అధినేత భావిస్తున్నారు. ఆర్థికంగా బలవంతులను, సమాజ సేవలో కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్న వారి వివరాలు సైతం కేసీఆర్ సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు కొందరు బీఆర్ఎస్ నేతల తీరుపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో పలు సందర్భాల్లో పార్టీ నేతలతో సతమతమవుతున్న కేటీఆర్ జనంలో ఉండే నేతలే పార్టీకి అవసరమని, గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామన్న సంకేతాలు సైతం ఇంటర్నల్ గా సూచించారట. పార్టీ పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు నియోజకవర్గాల్లో సైతం యాక్టివ్ గా ఉండాలని కేటీఆర్ చెప్పారట.